సో గైస్ ఇవాళ అయితే డే ఇన్ మై విలేజ్ బ్లాగ్ చేయబోతున్నాం అన్నమాట. తర్వాత మెస్కి వెళ్తాము. ఈ రోజు అంతా ఎలా గడిచింది, మొన్న మా ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి పెట్టా కదా, దాంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ఇవాళ కలగబోతున్నాం అనమాట. అంటే ఈ క్లాసులు అన్నీ అలా కలుస్తాయి. సో ఇవాళ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మెస్కి వెళ్దాం. నా గురించి ఏమైనా చెప్తావా అక్క? సరే సరే జ్యూసీ, నా గురించి ఏమైనా చెప్తావా? మనం స్పెషల్ మిస్ కాబట్టి జ్యూస్ ఇచ్చారు గైస్, యాపిల్ జ్యూస్. ఇచ్చేయాలి మనకి ఎక్కువే. స్పీకర్ దాకా మెక్కేసాం. క్లాస్ 9కి, టైం ఏమో 9:03 అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసరికి 9:05 9:07 అయ్యిద్ది. క్లాస్లోకి రాణిస్తారు లేదో చూద్దాం. అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం. ఎవర్రా ఫోన్లో? దూకు, నువ్వు దూకురా. అదే నువ్వు క్లాస్ అలా చెప్పగా అక్కడ. రే సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు, తొందరగా వెళ్ళండి. సార్ కాదురా, అందుకనే వచ్చేసాం బయటికి. మనసారి కాదా? కాదు, ఎవరు అంటే ఇక్కడ నుంచి చాటు ఇట్లా బొక్కలు తింటుంది. అక్కడ ఎవరు కనిపిస్తున్నాడా? రీసెర్చ్ స్కాలర్ కాదురా, ఇంకెవరో వచ్చి ప్రిపేర్ ఫర్ క్యాట్ అనేసి వెళ్ళిపోయాడు. మనకు అర్జెంట్గా హాస్టల్ వచ్చింది, వెంటనే బయటకు వచ్చాం. బలాత్కారం చేసినాం. ఏదేంట్రా ఏదేది కంటెంట్ అంటాడు శివాజీ గారు. బాయ్ చెప్పు. చిన్ను బాయ్. మధు బాగున్నావా? మను మను బాధపడకు మను. హే కృష్ణ. అల్లు కూడా మర్చిపోయింది అంట. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ లాగా ఎంత పెద్ద జుట్టు వేసి దీని అల్లు కూడా మర్చిపోయింది. హే కృష్ణ అని జుట్టు లాగితే హిట్ అవుతుంది బతుకు. ఇక్కడ ఎవరు జర్నలిస్ట్ వాళ్ళు కనిపించారు, అందరూ ఎనబోసుకొని. నేను పోనీ వేసా, నేను ఇరబోసుకుంటే ఎవరు చూడలేరు. మళ్ళీ ఉపయోగపడాలో లేదా చూడు. దీని జుట్టు ఇట్లాగే చేస్తే 3 నెలలు ఇప్పుడు నించోరు వెళ్ళిస్తారు బట్ ఏమిటి పర్సనల్ ఇది. మధు నువ్వు కానీ 6 feet హైట్ ఉన్నావు, అంత పెద్ద పెద్ద కాళ్ళు వేసుకొని వెళ్ళిపోవాకు మధు. మేము రావాలి కదా. ఎప్పటికీ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. మనం ఈ సన్నివేశం మీద నీ రియాక్షన్ ఏంటి? అర్థంలో చూసినట్టు ఏం ఆశీర్వదిస్తున్నా నువ్వేం పెద్ద పుట్టపతి సాయిబాబా అడిగిందని చెప్పు. ఇప్పుడు అక్కడ నీ సోషల్ ఎన్ని వచ్చినాయి 10th క్లాస్లో చెప్పు. ఎలా వచ్చావు మరి ఇక్కడ దాకా చెప్పు. 10th క్లాస్లో సోషల్ ఎన్ని చెప్పు. 100. సరే, ఇప్పుడు అన్ని జెండాలు ఉన్నాయి కదా, వాటిలో ఒక్కొక్క దాని ఏ జెండా ఏది అని చెప్పు. చెప్పు చెప్పు. పర్లేదు చెప్పు. చెప్పు. ఇప్పుడన్నా చెప్పు మను, నాకు తెలుసు. ఫస్ట్ యూకే,
సెకండ్ది ఫ్రాన్స్, థర్డ్ది కెనడా, తర్వాతది ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇంకో ఫ్రాన్స్. As the flowers అయితే మొన్న వీడియోలో కనిపించలేదని అడిగావు కదా, ఇప్పుడు హాయ్ చెప్పు. ఇవాళ ఒక వ్లాగ్ తీస్తున్నా, నువ్వేమైనా చెప్తావా? సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పు. చెప్పు చెప్పు. సబ్స్క్రైబ్ 2. అమెజాన్ పాస్లు ఎవరిది? ఇంత డబ్బులు ఖర్చు పెట్టడానికి మీకు అసలు బుర్ర బుద్ధి ఉందా? ఇప్పుడు మధుహాసిని పండక్కి ఒక మంచి డ్రెస్ ఆర్డర్ పెట్టిందంట, పెద్ద ఫ్రాక్, డయానా ఫ్రాక్. ఆ ఫ్రాక్ ఆర్డర్ తీసుకోవడానికి కాదు, తెల్ల బట్టలు వేసుకొని బిట్టేపీలో ఎట్లా తిరిగిద్దంట. అన్న ఏం లేదా? అయ్యా ఏం లేదా? మూతిలో కెమెరా లహరిలా తయారవుతున్నారు రోజు రోజు. ఇప్పుడు తెలిసిపోయింది నా ఫ్రాక్ అంటాడని ఆడేదో తీసుకుంటా. ఏడుగా ఒక రోజు తీస్తున్నాడు ఇడే మై లైఫ్ అని మమ్మల్ని పంపడానికి. ఇది ఇట్లా అనుకోగానే రేపు ట్రాన్సిషన్ రావాలి, అర్థమైందా? ఆపే ఇంకా పాదం పుణ్య ధర్మ సందేహం. ఇప్పుడు ట్రైన్లు ఉంటాయి కదా, చెప్పేది ట్రైన్లు ఉంటాయి కదా, ట్రైన్లకి రివర్స్ గేర్ ఉంటుందా? అసలు గేర్ ఉంటుందా? ఫ్లైట్ వెనక్కి వెళ్ళగలదా లేదా? ఇప్పుడు కార్లో రివర్స్ గేర్ వేస్తే వెనక్కి మీకు ఫ్రీయే కదమ్మా ఫ్లైట్. ధ్రువ రోహిత్ ఇట్రారా, నువ్వు ఇట్రారా రే, ఇట్రారా లబ్బే. చెప్పు. అన్ని ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో నువ్వు దేనికి సెలెక్ట్ చేసుకున్నావు? అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కదా, లాజిక్కే. అవును, నాకు డౌట్, ధర్మ సందేహం, నువ్వే సమాధానం చెప్పాలి. ఇంటి రుద్రాక్షలు అన్నీ వేసుకున్నావు కాబట్టి. ఇప్పుడు ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ దానికి రివర్స్ గేర్ ఉంటుందా? ఉండిద్దా? వెనక్కి వెళ్ళిద్దా? నీకే అది రివర్స్ గేర్ గా కనిపించింది, దానికి అది రివర్స్ గేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ ఉండిద్దా రివర్స్? నీ పర్స్పెక్టివ్ అయితే ఉంటది, నా పర్స్పెక్టివ్ కాదురా. అసలు ఉండిద్దా ఉండదా? ఇప్పుడు కారుకి ఉండిద్ది రివర్స్ గేర్, కారుకి రివర్స్ గేర్ ఉండిద్ది, జియ్యని వెనక్కి వెళ్ళిపోయిద్ది. నీకు అలాగ ఉండిద్దా? వెనక్కి తిరిగి వెళ్ళిద్ది. నీకు రా, ఫ్లైట్ కాదు. నాకు గేర్ చూపి కనిపిస్తుంది, కారులో కనిపిస్తుంది, నీ పర్స్పెక్టివ్ లో ఉంది అది. సో గాయస్, ఇంకా 1 అవర్ టైం ఉంది ల్యాబ్కి అయితే, కానీ సడన్గా చేంజ్ అయిపోయింది వెదర్, అందుకని బయటకు వెళ్దాం. చూడండి ఎలా అయిపోయింది, వర్షం పడుతుంది అనమాట, అందుకని సడన్గా వెళ్తామన్నమాట. అడ్డుకో రెడీ అయిపోయాను, ఇంకా లెట్స్ గో. రెడీ బాయ్స్, పద మను, పద తొందరగా, పద ఫాస్ట్గా, పద తొందర, పద 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 తొందర, పద. మను అటుగా ఇటు. కుక్కపిల్ల 1, కుక్కపిల్ల 2, కుక్కపిల్ల 3. నీ జుట్టు ఒక రకంగా బెటర్ మనం, వీళ్ళిద్దరిది చూడు ఎట్ట అయిపోయింది, ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడినట్టు. సో గైస్, ఇప్పటికైతే ఫుల్గా తడిచేసి ఉన్నాం అనమాట. ఇంకా ఎంతమించి ఇవాళ ఏం జరగదు, ఇంత వర్షం పడుతున్నప్పుడు బయటకు కూడా వెళ్ళేది లేదు కాబట్టి ఈ వాటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో కనిపించుంటే వాళ్ళకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి బ్లాగ్స్ మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.